శాసించే పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? నిస్సందేహంగా అమెరికా అధ్యక్షుడి చేతిలో. ఆయన నోటి నుండి వచ్చే ఒక్క మాట గ్లోబల్ మార్కెట్లను మార్చేస్తుంది. ఆయన పెట్టే ఒక్క సంతకం ప్రపంచ చిత్రపటాన్నే మార్చేస్తుంది. ఎంత పవర్ ఉంటే ఆయనకు అంతమంది శత్రువులు కూడా ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదంలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కూడా అమెరికా అధ్యక్షుడే. అందుకే ఆయన సెక్యూరిటీ కూడా అదే లెవెల్లో ఉంటుంది. 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు కల్పిస్తున్న భద్రతా వలయం గతంలో కంటే 100 రెట్లు పెరిగింది. ఆయన మీద ఒక్క ఈగ కూడా వాలకుండా ఒక అదృశ్య సైన్యం రాత్రింబవళ్లు పహారా కాస్తుంది. అయితే ఇందులో ఏదో ఒక 10 లేదా 20 మంది బాడీగార్డ్స్ ఉంటారు అనుకుంటే పొరపాటే. ఆయన చుట్టూ వేలాది మంది ఏజెంట్లు ఉక్కు కవచంలా ఉంటారు. అసలు డొనాల్డ్ ట్రంప్ కు రక్షణ కల్పించే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎంతమంది ఉంటారు? కిలోమీటర్ల దూరం నుండే శత్రువులను పసిగట్టే వాళ్ళు వాడే టెక్నాలజీ ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడికి ఎంతమంది భద్రతా సిబ్బంది కాపలా ఉంటారనేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన విషయం. ఈ విషయాలు బయటికి వస్తే శత్రువులకు ఛాన్స్ ఇచ్చినట్లే అవుతుంది. అందుకే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ సంఖ్యను ఎప్పుడూ గోప్యంగా ఉంచుతారు. దేశాధినేతను, ఆయన ఫ్యామిలీని రక్షించే బాధ్యతను ప్రెసిడెన్షియల్ ప్రొటెక్టివ్ డివిజన్ అనే అత్యున్నత విభాగం చూసుకుంటుంది. ఈ భారీ భద్రతా వ్యవస్థ నిర్వహణ కోసం అమెరికా ప్రభుత్వం ప్రతి ఏడాది దాదాపు $3.2 బిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 26,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. సీక్రెట్ సర్వీస్ మొత్తంలో సుమారు 8,300 మంది సిబ్బంది ఉన్నారు. అందులో దాదాపు 3,600 మంది నేరుగా రక్షణ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. 3,200 మంది స్పెషల్ ఏజెంట్లతో పాటు వారికి మద్దతుగా 1,300 మంది యూనిఫామ్ ధరించిన అధికారులు నిరంతరం పహారా కాస్తుంటారు. అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించే ఈ సీక్రెట్ సర్వీస్ స్పెషల్ ఏజెంట్లకు ట్రైనింగ్ మామూలుగా ఉండదు. కంటి చూపుతోనే ఒక వ్యక్తి ప్రవర్తనను పసిగట్టడం, బుల్లెట్ వర్షం కురుస్తున్నా సరే అధ్యక్షుడికి అడ్డు నిలబడి ప్రాణాలు అర్పించడం వీళ్ళ మెయిన్ డ్యూటీ. ట్రంప్ చుట్టూ ఉండే సెక్యూరిటీ వలయం ముఖ్యంగా 3 లేయర్లుగా ఉంటుంది. అందులో అత్యంత భయంకరమైన టీం క్యాట్. వీరెప్పుడూ భారీ ఆయుధాలతో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో ట్రంప్ కాన్వాయ్ వెనుక ఒక బ్లాక్ వ్యాన్ లో ఉంటారు. ఎవరైనా దాడికి వస్తే నామరూపాలు లేకుండా చేస్తారు. సెకండ్ల వ్యవధిలో కాల్చి చంపేసి ప్రెసిడెంట్ ను అక్కడి నుండి సురక్షితంగా బయటకు తీసుకురావడమే వీళ్ళ టార్గెట్. ట్రంప్ రోడ్డు మీద ప్రయాణిస్తున్నారంటేనే ఆయన ఎక్కే కారు క్యాడిలాక్ 1. దీనికే ముద్దు పేరు ది బీస్ట్. ఇది చూడ్డానికి కారులా ఉంటుంది, కానీ లోపల ఒక యుద్ధ ట్యాంకర్ కు ఉండే ఫీచర్లు ఉంటాయి. దీని తలుపులు 8 అంగుళాల మందంతో టైటానియం స్టీల్ తో తయారు చేస్తారు. ఇది ఎంత బరువు ఉంటుందంటే ఒక బోయింగ్ విమానం డోర్ అంతా బరువు ఉంటుంది. కింద బాంబులు పేలినా, గ్యాస్ అటాక్ జరిగినా కారు లోపల ఉన్న ప్రెసిడెంట్ కు ఏమీ కాదు. ఆ కారు లోపలే ఆక్సిజన్ ట్యాంకులు ఉంటాయి. శత్రువులను గుడ్డి వాళ్లను చేసే స్మోక్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ కెనాన్స్ ఈ కారు బంపర్లో ఉంటాయి. అన్నిటికంటే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏమిటంటే ట్రంప్కు ఏదైనా అత్యవసరం వస్తే ఎక్కించడానికి ఆయన బ్లడ్ గ్రూప్ కి చెందిన రక్తం కూడా ఎప్పుడూ ఆ కారు డిక్కీలో రెడీగా ఉంటుంది. ప్రెసిడెంట్ గాలిలో ప్రయాణించడానికి ఉపయోగించే విమానమే ఎయిర్ ఫోర్స్ 1. ఇది కేవలం ఒక లగ్జరీ విమానం కాదు, గాలిలో ఎగిరే ఒక అణు బంకర్. భూమి మీద అణుయుద్ధం జరుగుతున్నా సరే ఈ విమానం లోపల ఉండి ట్రంప్ ప్రపంచం నలుమూలలా ఉన్న అమెరికా మిలిటరీని కంట్రోల్ చేయగలరు. ఈ విమానానికి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. శత్రువుల రాడార్లను జామ్ చేసే టెక్నాలజీ ఉంటుంది. ట్రంప్ వెళ్లే విమానం ఏంటో శత్రువులకు తెలియకుండా ఉండడానికి అచ్చం ఒకేలాంటి 2 ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు ఎప్పుడూ ఒకేసారి గాలిలోకి లేస్తాయి. అలాగే వైట్ హౌస్ లాన్ లో దిగడానికి వాడే మెరైన్ 1 హెలికాప్టర్ కూడా అత్యంత అడ్వాన్స్డ్ యాంటీ మిసైల్ టెక్నాలజీతో డిజైన్ చేయబడింది. చట్టం ప్రకారం అధ్యక్షుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా 24 గంటల పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. ప్రతి కుటుంబ సభ్యుడికి ఒక స్పెషల్ సెక్యూరిటీ టీం ఉంటుంది. భద్రతలో గోప్యత పాటించడం కోసం కుటుంబ సభ్యులకు స్పెషల్ సెక్యూరిటీ కోడ్ పేర్లను కూడా కేటాయిస్తారు. అధ్యక్షుడి రక్షణ కోసం భారీ వెపన్స్ కలిగిన కౌంటర్ స్నైపర్ టీమ్స్, ప్రమాదకరమైన కెమికల్స్ గుర్తించే ఎక్స్పర్ట్స్, స్పెషల్ ట్రైనింగ్ పొందిన బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కుక్కలు ఎప్పుడూ ప్రెసిడెంట్ కు సెక్యూరిటీగా ఉంటాయి. పేలుడు పదార్థాలు, జీవరసాయన దాడులు, సైబర్ బెదిరింపుల నుండి అధ్యక్షుడిని కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక రక్షణ ఏర్పాట్లను ఈ విభాగం నిర్వహిస్తుంది. ఏ సమయంలోనైనా అధ్యక్షుడి చుట్టూ ఒక అజేయమైన రక్షణ కవచంలా ఉండే సిబ్బంది పనిచేస్తారు. అమెరికా ప్రధానికే కాదు, మాజీ అధ్యక్షులకు కూడా చాలా శక్తివంతమైన
భద్రతా వలయం ఉంటుంది. పదవిలో ఉన్నప్పుడు ఉండేంత భారీ స్థాయిలో కాకపోయినా వారి ప్రాణాలకు ఉండే ముప్పును బట్టి సీక్రెట్ సర్వీస్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. అమెరికా చట్టాల ప్రకారం మాజీ అధ్యక్షులకు, వారి జీవిత భాగస్వాములకు లైఫ్ లాంగ్ సీక్రెట్ సర్వీస్ రక్షణ లభిస్తుంది. మాజీ అధ్యక్షుడి భార్య లేదా భర్తకు కూడా జీవితకాలం రక్షణ ఉంటుంది. ఒకవేళ వారు విడాకులు తీసుకుంటే లేదా మరొకరిని వివాహం చేసుకుంటే ఆ భద్రత క్యాన్సిల్ అవుతుంది. ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు కవచంగా నిలిచే ఉక్కు లాంటి రక్షణ వలయం, ఆ అధునాతన టెక్నాలజీ వెనుక ఉన్న కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీ. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఒక దేశపు పవర్ను కాపాడడానికి $100 కోట్ల ఖర్చు చేసి అమెరికా ఈ అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తుంది.